చేసేటువంటి ఆరాధనలు, అభిషేకాలు, 54 రకాల నైవేద్యాలు మరి చాలా ఉంటాయి. అవన్నీ మీకు మళ్ళీ సంకల్ప చవితి రోజున అన్ని చెప్తాం. ఏమేమి చేయాలి, ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన గణపతులు కూడా ఉంటాయి. అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మధ్యలో వచ్చేది మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే వాసవి కన్యకా పరమేశ్వర జయంతి ఉంటుంది. తర్వాత 8వ తేదీ అమావాస్య అవుతుంది కాబట్టి 9 నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. మే 9వ తేదీ నుంచి వైశాఖ మాసం 6వ నుంచి వడపప్పు, పానము, పాడుబడి ఇవి మనకు ఎవరైనా తేవడం. అయ్యో 3 తేవాలా, 3 తేలేదు కదా అంటే 3 వేసుకుని ఒకటి వడపప్పు పానకంటే అది పప్పు పెద్ద తీసుకువేయడం, పాలు పని తీసుకువేయడం, ఏదైనా మనకు రోజు పాలు ఇవ్వడం. ఆయన ఖచ్చితంగా ఏదైనా మనం అభిలో సమర్పిస్తాం. అది ఎక్కువ కట్టాలేదు కాకపోతే ఇది సాంప్రదాయకంగా పైన ఉండే కార్యక్రమం. ఇక ఇంతవరకు వారి గణపతి సాధనలో స్వామివారి అభిషేకం తర్వాత అలంకరణ పూర్తయింది. ఇప్పుడు మనం స్వామివారికి ఒక 2 నిమిషాలు స్వామి యొక్క నామాన్ని చదివి